హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నానండి. అందుకోసం మంచి వంకాయలు లేత వంకాయలు తీసుకున్నానండి. చూసారా, వంకాయలు ఇలా కట్ చేసుకుంటున్నాను నీట్గా. అలా కొంచెం కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో కడిగేసుకోవాలండి. ఉప్పు నీళ్ళలో కడుక్కుంటే అవి నల్లగా అవ్వకుండా బాగుంటాయి. కట్ చేసినవిలాగా కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన తీసేసుకున్నాను. అదే ఆయిల్లో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసేసుకొని ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, 2 పచ్చిమిర్చి చీలికలు అలా నూనెలో వేసేసుకొని కొంచెం ఆనియన్స్ బ్రౌన్గా అయిందాక వేయించేసుకున్నానండి. ఆనియన్స్ బ్రౌన్గా అయిన తర్వాత టమోటాలు కట్ చేసి వేసేసాను. మనం దాంట్లోకి ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని మనం ముందుగా వేయించుకున్న వంకాయల్లో పట్టించేసుకున్నానండి. చూసారు కదా, అలా. ఎందుకో నాకు వంకాయలు పచ్చి వేసేస్తే ఉడకవండి. ఇలా నూనెలో వేయించుకొని చేస్తేనే ఉడుకుతాయి మెత్తగా. అందుకని నేను ఇలా ట్రై చేస్తుంటాను. చూసారా, మనం మసాలా పట్టించుకున్న వంకాయలంతా దానిలో వేసేసామంటే ఆనియన్స్లో, చూసారా ఇలా అయింది. చాలా స్పైసీగా, చాలా టేస్ట్గా ఉందండి. మనకి కూరగాయలకి రారాజు వంకాయే కదా, చాలా టేస్ట్గా వచ్చిందండి. ఎప్పుడూ చేసుకునే దానికన్నా ఈరోజు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత చూసారా ఎలా ఉందో, చాలా టేస్ట్ ఉందండి. బాయ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.